ఈ రోజు గురించి నేను దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా 4 దినముల క్రితము నేను ఈ మీటింగ్ గురించి ఆ ఫ్లైయర్ను నేను చూస్తూ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ నా చేతిలో పట్టుకొని ఉన్నాను. ఆ రోజు తెల్లవారుజామున ప్రభు నాకు ఒక దర్శనంను చూపించి ఈ సందేశమును మాట్లాడాలని చెప్పినప్పుడు నేను నిజంగా నమ్మలేదు. ప్రభువా నాకు ఇంకొకసారి మాట్లాడండి. నిన్నటి దినం నేను మీటింగ్కి రాలేదు. అయ్యగారు ఇక్కడ బయలుదేరి వచ్చిన తర్వాత మరల దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ఆ రీతిగా కనిపెట్టినప్పుడు కూడా దేవుడు ఒక రీతిగా నాతో మాట్లాడాది. ఎలా నేను కొంతసేపులో చెప్తాను. అయితే మరలా ప్రభు నాకు ఇచ్చిన ఆ సందేశం ఎటువంటిదంటే, ఇక్కడ 2 రకమైన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల గురించి ఈరోజు ఒక వాక్యము నుండి ఒక సందర్భము నుండి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనంలో చూస్తున్నాము. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అని రాయబడి ఉంది. ఈ యొక్క మాటను మీరు వింటున్నప్పుడు బైబిల్ చదువుతున్న వారికి ఈ యొక్క విషయము తెలిసి ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడిన మాట, యేసు ఒకరోజు దోణిలో శిష్యులతో పాటు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సమయంలో గాలి తుఫాను వచ్చి అక్కడ దోణిలో నీళ్లు నిండిపోవంతగా నీళ్లు వచ్చి ఆ సరస్సులో నుండి వచ్చి కొట్టి ఒక ప్రమాదకరమైన పరిస్థితి వాక్యంలో రాయబడి ఉంది. అపాయకరమైన ఒక పరిస్థితి అని మనం చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితిలో అక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దీన్ని చూసి శిష్యులు ఆయన చూస్తున్నారు, ఈయన ఇంత ఒక పరిస్థితిలో కూడా నిద్రపోతున్నారు కదా అని యేసును వచ్చి వారు లేపుచున్నారు. అక్కడ అందుకే అది రాయబడి ఉంది, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అని రాయబడి ఉంది. ఈ మాటలో నుండి ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభు నాతో చెప్పిన విషయం ఏమిటంటే, ఇక్కడ 2 రకమైన ప్రజలు ఉన్నారు. నేను ఇక్కడ వచ్చిన వెంటనే మిమ్మల్ని ఒకవైపు చూస్తున్నాను, ఇంకా నా ఎడమ వైపు కుడివైపు చూస్తున్నాను. నా ఎడమ వైపు కుడివైపు ఉన్న ప్రజలు ఒక రకమైన ప్రజలు, వారి 2వ రకం, అది తర్వాత చెప్తాను. ఇంకా మీ వైపు చూస్తున్నప్పుడు ఒకవేళ దేవుని విశ్వాసంలో ఉన్నప్పటికీ, ఒకవేళ ఈ రీతిగా బహిరంగ సభలో మీరు పాల్పొంది ఉంటారు, లేదంటే ఏదో ఒక సంఘంలో మీరు విశ్వాసిగా ఉంటారు, కానీ ఆ విశ్వాసుల మధ్య కూడా ఎటువంటి విశ్వాసం? ఈ మాటలను మనం చూస్తే ఈ దోణిలో ఉన్న వారందరూ యేసు ప్రభు శిష్యులే. అయితే ఈ శిష్యులు వారి యొక్క దోణి ప్రయాణంలో అక్కడ తుఫాను వచ్చినప్పుడు, అక్కడ గాలి వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు వారు ఏమని కేకలు వేస్తున్నారు? అదే ఈరోజు నా ప్రసంగం. వారు వచ్చి ప్రభువా త్వరగా లేవండి అని చెప్పడం లేదు, మమ్మను రక్షించుము అని చెప్పి కేకలు వేయడం లేదు. ఆ మాటలో ఇంకొక మాట కలుపుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? అక్కడ రాయబడి ఉంది, నశించిపోవచ్చున్నాము. ఇంగ్లీష్లో ఉంది, లార్డ్ వి పెరిష్ అంటున్నారు. వీఆర్ పెరిషింగ్ లార్డ్. పెరిషింగ్ కూడా పెరిషింగ్ అని కాదు, పెరిష్ అంటున్నారు. ఇదిగో మేము నశించిపోవచ్చున్నామని. ఇదే వాక్య భాగము 3 చోటు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మత్తయి స్వార్తలో ఇప్పుడు మనం చూసినది, ఇంకా అదే ఇది లూకా స్వార్త 8లో కూడా, మత్తయి 8 లూకా 8 రెండిట్లో 2 కూడా ఒకే నంబర్స్లో ఉంది. ఇక్కడ 24, అక్కడ 24, 26 వచనంలో అక్కడ కూడా అదే మాటను మనం చూస్తున్నాము. అక్కడ రాయబడి ఉంది, అక్కడ పరిస్థితి చాలా అపాయకరము. ఒకవేళ నేను ఆలోచించాను, ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉంటే నా విశ్వాసం ఎలా ఉంటుంది? ఒకవేళ ఒక 15, 20, 25 సంవత్సరం క్రితం అయితే నేను కూడా అలాగే మాట్లాడి ఉంటానేమో. కానీ ఆ రోజుకు ఈ రోజుకు ఉన్న విశ్వాసానికి చాలా తేడా ఉంది. ఈరోజు విశ్వాసం మరణం గురించి ఎటువంటి భయము లేదు. కానీ ఆ రోజు ఒకవేళ నేను విశ్వాసంలో ఎదుగుతున్న దినంలో అయితే నేను కూడా కలవరపడి ఉంటానేమో. కానీ ఆ కలవరం మధ్య వారి నోటి మాటలు ఎలా ఉంది తెలుసా? అంటే చాలామంది స్వస్థత కూడికకు వస్తారు, లేదంటే ఇటువంటి మీటింగ్కి వస్తారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు.
వారు వస్తున్నప్పుడే నాతోనే వచ్చి చెప్తారు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, అమ్మగారు ప్రార్థన చేయండి అని వస్తారు. చెప్తూ వారి చేతిలో ఏం పట్టుకొని వస్తారంటే మెడికల్ రిపోర్ట్ అంతా ఉంటుంది కొందరు చేతిలో. వారు వెంటనే చూపిస్తారు, మేడం గారు చూడండి మేము ఇలా చేసినాం అలా చేసినాం, ఆ డాక్టర్స్ చేయి విడిచిపెట్టారు, ఈ డాక్టర్స్ చేయి విడిచిపెట్టేశారు, ఇంకా ఏం నమ్మకం లేదు, దేర్ ఇస్ నో హోప్, ఇంకా ఏ నమ్మకం లేదు, ఏ నిరీక్షణ లేదు, ఇంకా అంతా అయిపోయింది అని చెప్తారు. నేను అలా చూస్తూ నేను అంటాను, నేనేం మెడికల్ డాక్టర్ కాదు, నేను మీకేం ఇప్పుడేం ట్రీట్మెంట్ నేను ఇవ్వడం లేదు, నేను ప్రార్థన చేయబోతున్నాను అని అంటాను. వెంటనే వాళ్ళని సెకండ్ ఏమంటారంటే, ఓ అమ్మగారు ఇలా మెడికల్గా చెప్పడం లేదని వెంటనే అంటారు, చూడండి ఇంకా దైవజనుల పేరు లిస్టు చెప్తారు. మన క్రైస్తవ సమాజంలో ఒక ఇది ఉంది, ఈ బ్రదర్ చేస్తే ఇది పోతుంది, ఈ బ్రదర్ లేకపోతే ఆ బ్రదర్, ఆ బ్రదర్ లేకపోతే ఆ సిస్టర్, ఆ సిస్టర్ లేకపోతే ఆ బ్రదర్, అందరికి ఒక ర్యాంకింగ్ ఉంటుంది. సో వాళ్ళు అంటారు, అమ్మగారు చూడండి మేము ఆ బ్రదర్ దగ్గర పోయినాం, పేరు చెప్పను, ఆ రీతిగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అంటారు, సిస్టర్ ఇక్కడ పోయినాం అక్కడ కూడా కాలేదండి, అక్కడ 7 వారాలు పోయినాం అక్కడ కూడా కాలేదండి, ఇంకా ఇక్కడ ఉపవాస ప్రార్థనకు పోయినాం అక్కడ కూడా కాలేదండి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు అంటారు. నేను అంటాను, ఇక్కడ కూడా కాదు మీరు వెళ్ళిపోండి అంటారు. ఎందుకు తెలుసా, వారు ఆల్రెడీ మైండ్లో డిసైడ్ చేసుకున్నారు. అంటే వారి యొక్క మనస్సులో వారు ఏమని నిర్ణయం చేసుకున్నారంటే ఇది స్వస్థత కానే కాదు, ఇంకేంటి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్, ఇది జరగనే జరగదు, ఇది స్వస్థత కానే కాదు. ఎవరు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే, ఎవరు ప్రార్థన చేసినా సరే, వారి విశ్వాసంను జీరో చేసుకొని వారు వచ్చి ప్రార్థన చేయమంటారు. వెంటనే నేను అడుగుతాను, మీరు నిజంగా ప్రార్థన చేయడానికి వచ్చారా లేకపోతే పరీక్షించడానికి వచ్చారా? ఎవరిని? దైవజనులని. అయితే ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం, ఒకప్పుడు ఈ రీతిగా విశ్వాసం గురించి మాట్లాడారు, కానీ ఈ మధ్య నేను చూస్తున్నది, నేను ప్రార్థన చేస్తున్నది ఏమిటంటే, ప్రజల విశ్వాసమును బట్టి కాదు ప్రభువా, ఇంకా నా విశ్వాసమును బట్టి, నేను ఒక సేవకురాలుగా, ఒక దైవజనురాలుగా నా విశ్వాసమును బట్టి వస్తున్న ప్రజలు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఇప్పుడు బ్రదర్ అడగమన్నారు, అడిగినా అడగకపోయినా మీరు వారిని స్వస్థపరచండి. హల్లెలూయా. చాలాసార్లు చూస్తే ఒక రోగంలో, వ్యాధిలో, పడుకలో ఉంటున్న వారికి కొన్ని రోజులు కనిపెడుతూ ఆ నిరీక్షణ పోతుంది, ఇంకా ఏమీ జరగదు అని ఆ రీతిగా పోగొట్టుకొని విసుగుతో ఉంటున్న ప్రజలకు కూడా ఈ మధ్య స్వస్థత జరగడం నేను చూసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన నెల సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నేను అమెరికా దేశం వెళ్ళాను. ఇక్కడైతే మీరు చక్కగా వచ్చి మీటింగ్లో కూర్చొని ఉన్నారు, భయభక్తితో ఉంటున్నారు. అక్కడ నేను పోయింది ఒక అమెరికన్ మీటింగ్కి వెళ్ళాను, ఒక రోజు. అక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా చాలామంది కొన్ని ప్రాంతాల్లో మంచిగా భోజనం చేసి ఎలాగైనా మీటింగ్ లేట్ అవుతుందని వచ్చి కూర్చుంటారు. నేను 7 గంటలకు పోతే ఆ పాస్టర్ ఇంట్లో అక్కడ భోజనం విందు అంతా జరుగుతుంది, కేక్ ఉంది, పెద్ద టేబుల్ నిండా ఆహారము. అయితే ఆ రీతిగా అవన్నీ నేను లోపల వెళ్ళడానికి ముందు కార్ దిగి వెళుతున్నాను. అప్పుడు ఫస్ట్ ఒక బ్రదర్ వచ్చారు, వెంటనే నన్ను తీసుకుపోయిన బ్రదర్ ఇంట్రడ్యూస్ చేశారు, సిస్టర్ దిస్ ఇస్ పాస్టర్ అని చెప్పి, పాస్టర్ గారు అన్నారు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. వెంటనే పాస్టర్ గారు ఒక స్త్రీ వచ్చింది, మంచి టీషర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వచ్చింది. ఆమెను చూసి దిస్ ఇస్ మై వైఫ్ అన్నాడు, ఇది నా వైఫ్ అన్నాడు, భార్య అన్నాడు. నేను ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు 1 నిమిషం ఊపిరి ఆగింది. ఎందుకు తెలుసా, ఆమె బాగా సిగరెట్ తాగి వచ్చి ఉంది, బాగా సిగరెట్ స్మెల్, ఆడవాళ్ళు కూడా విదేశంలో అలవాటు ఉంది. వెంటనే 1 నిమిషం అబ్బా పాస్టర్ వైఫ్ అని అనుకున్నాను. సరే ఇంట్లో పోదాం అన్నప్పుడు వారు అన్నారు, మీరు ఏదైనా తింటారా? నాకు ఎప్పుడు మెసేజ్ ముందు తినే అలవాటు లేదు. నేను అన్నాను, లేదు, నేను మెసేజ్ అయిపోయిన తర్వాత నేను తింటానని. అక్కడ చూస్తే భోజనంతో పాటు కొన్ని రకమైన సీసా బాటిల్లో కూడా ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. అబ్బా నేను అనుకున్నాను, ప్రభువా నన్ను ఎట్టు పరిస్థితిలో తీసుకొచ్చారు. అక్కడ కొన్ని సోఫాలు వేసి ఉన్నారు. నేను అన్నాను, మీరు అందరూ ముగించుకొని రండి, నేను వెయిట్ చేస్తాను. అక్కడ పోయి కూర్చొని ఏం నిర్ణయం చేశాను తెలుసా, వీళ్ళెవ్వరు ఏం పొందుకోరు, వీళ్ళ మధ్య నేను ఏం మాట్లాడతాను,
వీళ్ళ మధ్య ఏం జరగదు. నేను అనుకుంటున్నాను, ప్రభు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? చాలా తక్కువ మంది, ఒక ఇంట్లో భోజనము, దాని పక్కన ఒక చిన్న హాల్లో మీటింగ్, అందరూ 15-20 మంది ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు. నేను అలా చూస్తూ నేను అయ్యో మంచి సందేశం తీసుకొచ్చాను కదా, వీళ్ళతో ఏం మాట్లాడాలి అనుకొని అలా వారి మీద నేను నేరం మోపుతూ నేను అన్నాను, ప్రభు వీళ్ళకి ఏం విశ్వాసం ఉంటుంది, వీళ్ళకి ఏం భయభక్తి ఉంది, ఇవన్నీ చెప్తున్నప్పుడు ప్రభు నన్ను ఒక ప్రశ్న వేశారు. నీ నీతిని బట్టి నీ నీతిమంతురాలు అయినావా, లేదంటే నా సిలువ మరణము ద్వారా నువ్వు నీతిమంతురాలుగా మారినావా? హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడిన విషయం, యు ఆర్ నాట్ మేడ్ రైచియస్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. డోంట్ జడ్జ్ మై పీపుల్. నా ప్రజల మీద నువ్వు తీర్పు తీర్చవద్దు, కానీ ఈ ప్రజలే దేవుని ప్రేమను చూడాలి, ఈ ప్రజలే దేవుని అద్భుత కార్యాలు చూడాలి అని చెప్పినప్పుడు క్షమాపణ అడిగి కూర్చున్నాను. ఆ భోజనం అంతా అయిపోయి అరగంట సేపు తర్వాత వచ్చినారు. దానిలో ఒకడైతే భయంకర బాడీ బిల్డర్, ఈ జిమ్, నాకన్నా చాలా హైట్, మంచి పర్సనాలిటీ, ఆయన వెయిట్ లిఫ్టింగ్ అంట. వీళ్ళందరూ చూసుకుంటే దానిలో ఇద్దరు ఇంకా ప్లేట్లో కొందరు స్నాక్తోనూ స్పూన్స్తోనూ వచ్చి కూర్చున్నాను. ఎదుటనే కూర్చొని తింటూ ఇంకేదో సినిమా చూస్తున్నట్టు కూర్చున్నారు. ఆయన ఇవన్నీ మర్చిపోయి ఆ ఆరాధన, కొంచెంసేపు ఆరాధన చేసి వాక్యము చెప్పాను. ఒక 20-30 నిమిషాలు మాత్రం వాక్యం చెప్పాను. శ్రద్ధగా వినడం ప్రారంభించారు. ఆ 30 నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని నేను ప్రవచనం చెప్పడం ప్రారంభించాను. ఈరోజు కూడా జరుగుతుంది, మీరు చూస్తారు. ఆ రీతిగా చెప్పడం ప్రారంభించిన వెంటనే అక్కడ వెనుక కూర్చున్న ఒక సహోదరి లేచి ముందుకు వచ్చింది. ఆమె అన్నది, ఇట్స్ మీ. ఆమె నేను చెప్పిన ప్రవచనం బట్టి అన్నది, నాకే యూట్రస్లో ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేయమని. అది ఎవరంటే అది పాస్టర్ భార్య. నేను చేతులు ఉంచాను, ఆ దేవుని అభిషేకంలో ఆమె చీరలు పడ్డది. ఆ పడి ఆమె అలా, ఆమె ముఖం నేను చూస్తున్నాను, ఆమె కళ్ళలో నుండి కన్నీరు కారడం చూశాను. అలా నేను చూసాను, ఈమె ఎందుకో ఏడుస్తుంది. ఆమెకి ఏం సమస్య అని నాకు తెలియదు. రెండోగా ఒక వ్యక్తికి ప్రార్థన చేశాను, మూడవదిగా ఒక వ్యక్తికి ప్రార్థన చేసి త్వరగా చాలా చలి కారెక్కి వెళ్ళిపోయాను. ఈ ప్రజలు ఇంకొక మీటింగ్కి రాదు, నెక్స్ట్ డే ఇంకొకటి ఇండియన్ కమ్యూనిటీలో, అంటే ఇండియా దేశానికి చెందిన ప్రజలందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో నేను పోయి కూర్చుంటే ఫస్ట్ నేను స్టేజ్లో నిలబడంగానే చూశాను, ఆ మొన్న దినం పోయిన మీటింగ్ పోయిన వారిలో ఒక 6-7 అక్కడ వచ్చి కూర్చున్నారు. పాస్టర్ ఉన్నారు, పాస్టర్ వైఫ్ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే నా ప్రక్కన ఉన్న బ్రదర్ అంటున్నారు, సిస్టర్ వీళ్ళందరూ సామాన్యంగా ఇండియన్ కమ్యూనిటీ చర్చ్కి వారు రారు, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు అన్నారు. నేను అన్నాను, పర్వాలేదు, వెరీ గుడ్, చాలా సంతోషం అన్నాను. మీటింగ్ అయిపోయింది, సాక్ష్యం టైం వచ్చింది. అప్పుడు ఒక చిన్న అమ్మాయికి చెవి తెరవబడినది. అదంతా సాక్ష్యాలు అయిపోయినాక ఆ పాస్టర్ గారు ముందుకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సిస్టర్ ఇస్ పెంటకోస్ట్ షేక్ హ్యాండ్ అని. ఆ షేక్ హ్యాండ్లో చాలా అమెరికన్ డాలర్స్ ఇచ్చారు. నేను అనుకున్నాను, ఏం పాస్టర్ ఇది, వాట్ ఇస్ దిస్, ఇదేంటి అని అడిగాను. అప్పుడు ఆ పాస్టర్ చెప్పిన సాక్ష్యము, ఆయన అన్నాడు, తన భార్య గురించి చెప్పాడు. నా భార్య నిరీక్షణ పోగొట్టుకున్న ఒక స్త్రీ. ఆయన అన్నాడు, నా భార్య చాలా సంవత్సరాలు యూట్రైన్ క్యాన్సర్తో బాధపడుతూ గర్భసంచి నుండి ఆ పైకి వస్తున్న అది వరకు కూడా మొత్తం కట్ చేసి తీసేసి చాలా రోజుల వరకు ఆమె అవస్థపడి, ఏ ప్రార్థన చేస్తున్న వారి ద్వారా కానీ, ఏది ఆమె ప్రార్థన ద్వారా కానీ ఏమీ మేలు పొందకుండా ఆమె చాలా ఆపరేషన్ అయి 1-2 నెలనే అయిందా ఆమెకు. ఇంకా విశ్వాసం అంతా పోగొట్టుకొని ఏ దైవజనులు వచ్చినా ఆమెకు నమ్మకం లేదు. ఆమె త్రాగడము, తర్వాత సిగరెట్ కాల్చడం ప్రారంభించింది. పాస్టర్ చెప్పి చూశాడు, ప్రార్థన చేసి చూశారు, ఏం జరగలేదు. ఆయన అన్నాడు, ఆ రోజు నేను చేతిలోంచి ప్రార్థన చేసిన తర్వాత నేను కారు ఎక్కి వెళ్ళిపోయాను. వారు హౌస్ షిఫ్ట్ చేస్తూ చాలా అలసిపోయి పడుకున్నారంట. ఆమె మందు తాగి పడుకుంటే ఉదయం 10 గంటల వరకు ఆమె లేవదు. ఆ రోజు మరుసటి రోజు ఉదయం 4 గంటలకు భర్తను లేపింది. ఏ హనీ గెటప్, హనీ అని పిలుస్తారు, తేనె అని అక్కడ. అయితే భర్తను పిలిస్తే హనీ గెటప్ సూన్ అంటే ఈయన భయపడి, ఈమెకు మరలా ఏదైనా కాంప్లికేషన్ వచ్చిందేమో, ఏదైనా సమస్య వచ్చిందేమో, హాస్పిటల్కి వెళ్ళడానికి లేపుతుందేమో అని భయపడి లేచి ఏమైంది అని అడిగాడంట. వెంటనే ఆమె అన్నది, నేను ఇప్పుడే వాష్రూమ్ పోయి వచ్చాను, బాత్రూమ్ పోయి వచ్చాను,
ఆమెన్నది నా అవయాల్లో ఎక్కడెక్కడ కత్తిరించి డాక్టర్ ఎక్కడెక్కడ ఆపరేషన్ చేసి అవయాలను తీసేసినారో అక్కడంతా నూతన అవయాలు అలా అక్కడ చర్మములు ఆ భాగంలో అంతా ఆపరేషన్ గాయం మాని నూతనంగా సృష్టించబడి ఉన్నది అని చెప్పిందంట. నూతనమైన అవయాలు సృష్టించబడినది, క్రియేటివ్ మిరాకిల్. నేను అన్నాను, వావ్, దట్స్ గుడ్. వెంటనే ఆ జిమ్, నేను చెప్పాను కదా చాలా పర్సనాలిటీ ఉన్నవాడు, మొన్నటి దినం అలా చేతిలో డ్రింక్స్ పట్టుకొని నాతో హాయ్ అని అన్న వ్యక్తికి నాతో వచ్చి, ఓ మ్యామ్ హౌ ఆర్ యూ అన్నాను. ఇంత ఏంటి భయభక్తి వచ్చింది సడన్గా. నేనన్నా హౌ ఆర్ యూ అన్నాను. వెంటనే అన్నాడు, ఆయన చాలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ చేస్తూ అంత బరువైన ఒక రోజు వెయిట్ తీసినప్పుడు అది జారిపడి మోకాల్లో ఉన్న చిప్ప పోయిందంట. ఆడ అంటున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా జరుగుతుందని నాకు నమ్మకం లేదు. అలా క్యాజువల్గా అలా వచ్చి నిలబడ్డాడు. కానీ నేను చేతులు ఉంచినప్పుడు ఆయన అలా చైర్లో అలా పడ్డాడు. ఆయన అంటున్నాడు, ఆ రోజు ఇంటికి తిరిగిపోయాడు. మరుసటి రోజు లేచినప్పుడు ఆ కాళ్ళు పెద్ద పట్టి చూపించాడు. ఆ పట్టి తీసేశాడు. మొత్తం చిప్ప అంటే కాళ్ళ మోకాల్లో మొత్తం నీ క్యాప్ సృష్టించబడి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, అమెరికాలో జరిగితే ఇక్కడ జరగదా అంటే వారి విశ్వాసం బట్టి మాత్రం కాదు. నేనేమంటున్నానంటే దేవుని ప్రేమను బట్టి, ఆయన సిలువ మరణమును బట్టి, ఆయన సిలువ మరణమును బట్టి, ఆయన చేసిన త్యాగమును బట్టి ఈరోజు మీరు నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు. హల్లెలూయా. మన నీతి కాదు. అయినా కొన్నిసార్లు మన దేవునిలో ఎదుగుచున్నప్పుడు మన విశ్వాసం ఏమవుతుందంటే అటు ఇటు తడబడుచున్నది. దానికి కారణం ఏమిటో ఇంకో కొంచెంసేపులో చెప్తాను. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఇదే వాక్య భాగంలో చూసినప్పుడు ఆ యొక్క విశ్వాసంలో తడబాటు రావడానికి కారణం ఏమిటి అని ఈరోజు ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు వారికి ఎందుకు భయం వచ్చింది, వారు అక్కడ భయపడినట్టు మనం చూస్తున్నాం. శిష్యులు భయపడుచున్నారు. మరొక సందర్భంలో కూడా దోణి ప్రయాణంలో రాత్రి వేళలో గాలి తుఫాను వచ్చినప్పుడు యేసు సముద్రం మీద నడిచి రావడం చూసినప్పుడు వారు చాలా భయముతో కేకలు వేసినారని రాయబడి ఉంది. ఈ భయం ఎందుకు వచ్చింది? ఈరోజు నేను పాట పాడిన రీతిగా 1 యోహాను 4వ అధ్యాయము, యోహాను స్వార్థ కాదు, 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలకొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అని రాయబడి ఉంది. అంటే ఏమిటి? త్వరగా చదివేశాను. క్లుప్తంగా చెప్పాలంటే, ఎక్కడ ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ భయం ఉండదు. దేవుని మీద విశ్వాసము కానీ దేవుని మీద ప్రేమ కానీ మీ మనసులో నిండుగా ఉన్నప్పుడు ఎటువంటి అపాయకరమైన పరిస్థితి వచ్చినా కూడా అక్కడ ఏముండదు, భయం ఉండదు. ఈరోజు ఈ మెసేజ్ గురించి నేను చెప్తున్నప్పుడు అన్నాను, నిన్నటి దినము ప్రభు ఒక విషయం ద్వారా నాతో మాట్లాడారు. నిన్న సాయంత్రం 7-8 గంటలకు కూర్చొని నేను అనుకుంటున్నాను, ఓ మెసేజ్ మార్చేద్దాం, వేరేదైనా మాట్లాడదామని. అప్పుడు సడన్గా నా యొక్క ఫోన్లో వాట్సాప్ మెసేజ్ అంటారు, ఒక మెసేజ్ వచ్చింది. నా కూతురు పంపించింది, రెండో కూతురు, ఆమె కారుణ్యాలో చదువుతుంది. ఆమె సాధారణంగా పెద్ద పెద్ద మెసేజెస్ వచ్చినప్పుడు, వాట్సాప్లో టెక్స్ట్ వచ్చినప్పుడు నేను చదవను, మామూలుగా డిలీట్ చేసేస్తాను. కానీ ఎందుకో అనిపించింది, నా కూతురు పంపించింది కదా, చదివి చూద్దామని చదవడము ప్రారంభించాను. దానిలో ఒక కథ రాయబడి ఉంది. అంటే నిజమైనదో అబద్ధమో నాకు తెలియదు, మొత్తానికి ఒక కథ. అక్కడ రాయబడిన కథను చెప్తున్నాను. ఒకరు కొత్తగా పెళ్ళైన ఒక యవనస్తుడు, అంటే ఒక సైనికుడు, వారియర్ అని ఉంది. వాడు వివాహం అయిన తర్వాత భార్యతో పాటు ఒక దోణిలో ఆయన ప్రయాణము చేసి, ఒక నదిలో ప్రయాణము చేసి, అంటే నది అని చెప్పాలి లేకపోతే సముద్రం అని చెప్పాలి, నాకు తెలియదు. వారు ఆ రీతిగా దూరం ప్రయాణం చేసి భార్యతో సరదాగా పోయి తిరిగి వస్తున్నప్పుడు రాత్రి అయింది, కొద్దిగా చీకటి అవుతుంది. త్వరగా దోణిని నడిపించి షిప్ను నడిపిస్తూ తిరిగి వస్తున్నప్పుడు సడన్గా భయంకర తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, ఆ దోణిలో నీళ్లు కొడుతుంది. ఈ భార్య, కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య, ఇవన్నీ చూస్తే ఆమెకు చాలా భయము, చాలా భయపడి ఆ భర్తను చూస్తుంది. ఆయనకి ఏ కలవరం లేకుండా అలా కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఏ ఫీలింగ్స్ లేదు, ఏం భయం లేదు. భార్య ఇంకా మీకు భయం ఎక్కువైపోతూనే ఉంది.
ఆ ఒక పరిస్థితిని చూస్తే ఆమె అంటుంది, దెర్ ఇస్ నో హోప్. ఇంకా రక్షించబడుతామనో ఇక్కడ నుండి తప్పించుకుంటామని ఏ నిరీక్షణ లేకుండా ఉందంట. ఎందుకంటే గాలికి ఆ యొక్క దోణ కొట్టుకొని పోతూనే ఉంది. అయితే వెంటనే కొంచెంసేపు భర్తను చూసిన తర్వాత ఆమె కోపం వచ్చి ఆమె అడుగుతుంది, ఏంటయ్యా నీకు కన్ను కనబడట్లేదా? ఆయన అవును కనబడుతుంది అని అంటున్నాడు. ఆమె అడుగుతుంది, నీకు భయం లేదా అని అడుగుతుంది. అతను నవ్వుతున్నాడు. వెంటనే అంటుంది, నీకు నిజంగా పిచ్చి పట్టిందేమో, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఆర్ యు మ్యాడ్, నీకేం పిచ్చా అని అడుగుతుంది. ఇంకా నవ్వుతూనే ఉంటే ఇంకా తిట్టుతూ ఉన్నప్పుడు ఆమె భయముతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు భర్త ఏం చేశాడు, అక్కడ నుండి తన ఒక ఆపోజిట్ అంటే ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఆయన లేచి ఆయన చేతిలో, నేను చెప్పాను కదా ఆయన ఒక వారియర్ అని, సైనికుడు అని చెప్పాను, ఆయన చేతిలో ఒక పొడుగు కత్తి ఆ ఓరలో నుండి తీసి, ఆ కత్తిని తీసి సడన్గా పోయి భార్య ఒక మెడలో పెట్టాడంట, గొంతు దగ్గర పెట్టాడు. పెట్టినప్పుడు భార్య అనేది, ఏంటి పిచ్చా నీకు అని అంటూ ఆమె నవ్వింది. ఆమె నవ్వుతున్నప్పుడు ఈయన అడిగాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు, నీకు భయం లేదా అని భార్యను అడిగిండంట. వెంటనే భార్య అన్నది నవ్వుతూ, నాకు భయమే లేదు. అడిగాడు, నీకు ఎందుకు భయం లేదు? ఆమె అన్నది, బికాజ్ యు లవ్ మీ, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు చేతిలో కత్తి ఉంది కానీ ఎక్కడ ఆ కత్తి నాకు తగులుతుందోనే నువ్వు భయపడి కత్తి పట్టుకున్నావు. అవన్నది, ఈ కత్తితో గురించి నాకు భయం లేదు, ఎందుకంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని చెప్పింది. హల్లెలూయా. ఈ మాటను నేను చదువుతున్నప్పుడు నేను ఆలోచించాను, ఒక భార్యకు భర్త ప్రేమను బట్టి ఆమెకు అంత విశ్వాసం ఉన్నప్పుడు వెంటనే వాడు అన్నాడంట, నీకు నా మీద, నా ప్రేమ మీద నీకు ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉందో నా దేవుడు నాకన్నా గొప్పవాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఒకవేళ నేను నిన్ను ఈ ప్రమాదము నుండి నేను తప్పించలేనేమో, కానీ నా దేవుడు భూమి ఆకాశంను సృజించిన దేవుడు, ఈ గాలిని, ఈ తుఫాన్ను, ఈ నీళ్లను, ఈ సూర్యుని, చంద్రుణ్ణి, ఇవన్నిటిని సృజించిన ఆ దేవుడు ఇవన్నిటి మీద అధికారి అయి ఉన్నాడు. కానీ నాకైతే ఆయన తండ్రి. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆయన అనుమతి లేకుండా ఈ యొక్క గాలి అయినా, ఈ తుఫాన్ అయినా, ఈ యొక్క సముద్రమైనా నన్ను ఏమీ చేయలేవని చెప్పి అతను విశ్వాసముతో ఆ దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి చెప్పాడు. అయితే ఈరోజు ఇది చదువుతున్నప్పుడు ఇది నాకు వెంటనే ఆలోచన వచ్చింది. అంటే ఈరోజు ఒకవేళ విశ్వాసం అని చెప్తే కొందరికి అది వెర్రితనముగా, కొందరి యొక్క భక్తి, కొందరి యొక్క ప్రేమ, కొందరి ఒక విశ్వాసము, కొందరికి ఎలా ఉంటుందంటే వీళ్ళకేం పిచ్చా, వీళ్ళేంటి ఇలా ఉన్నారు. కొన్నిసార్లు నేను చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాను, చాలా ఒంటరి ప్రయాణం కూడా కొన్నిసార్లు బ్రదర్తో కలిసి, కొన్నిసార్లు నేను. అప్పుడు వెంటనే మొన్న ఒక రోజు ఒక పాస్టర్ ఫోన్ చేశారు, ఏం సిస్టర్ మీరు ఒంటరిగా వెళ్ళారా? నేను నవ్వుతున్నాను, ఎవరు చెప్పారు బ్రదర్ అన్నాను. వెంటనే అన్నారు, అమ్మగారు మీలో అండి మీకు భయం లేదా అండి? నేను అన్నాను, ఆర్ యు ఏ పాస్టర్, మీరేం పాస్టరా అని అడిగాను. వెంటనే అవునండి, ఏం సిస్టర్ ఎందుకు సిస్టర్ ఇలా అడుగుతున్నాను? నేను అన్నాను, నాకు ఆ భయం లేదు. నేనన్నా నాకు ఆ భయము లేదు. చదువు నిమిత్తం దానికి దీనికి ఎంతోమంది వెళ్ళుచున్నప్పుడు నేనైతే ఒంటరి అని నేను ఎప్పుడు కూడా నా తలంపులో కానీ, నా ఊహలో కానీ, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, నా సూట్ కేసు మోస్తున్నప్పుడు కానీ నాకు నా మనసులో ఒక చిన్న డౌట్, ఒక చిన్న అనుమానం కూడా లేదు. ఎందుకంటే ప్రతి నిత్యం నాకు తెలుసు ఏదో ఎక్కడో ఏదో దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి గొప్పవాడు. నేను ఒంటరిగా అయితే నేను ఎక్కడ వెళ్ళడం. చిన్న చిన్న విషయంలో కొన్నిసార్లు చాలా గొప్ప విషయానికి మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. మా దేవునికి సమస్తం, బైబుల్ అక్షరాలు మనకు బాగా తెలుసు, బైబుల్ వాక్యాలు మనకు బాగా తెలుసు, కానీ అది నిజంగా ఆధారపూర్వకముగా దాన్ని మన జీవితంలో ప్రాక్టికల్గా అది నమ్మడమే చాలా కష్టం. నేను మొన్న అనుకున్నాను, మొన్న అమెరికా దేశం వెళ్తున్నప్పుడు ఒక్కొక్క సూట్ కేజీ 23 కేజీ, 3 కేజీ మోయడమే నాకు కష్టం. నేను అనుకున్నాను, ప్రభువా నేను ఈ సూట్ కేసు మోయాలి. తర్వాత అనుకున్నాను, ఇన్ని గంటల సేపు, 8 మొదట 9 గంటల సేపు, మరలా ఒక 10 గంటల సేపు, 19 గంటల సేపు నేను ఎలా ప్రయాణం చేస్తాను? ఇప్పుడు గంట సేపు ప్రయాణంలో కాలంతా తిమ్మిరి వస్తుంది. ఆ ఫ్లైట్ సీటు చిన్న సీటు, ఎలా ప్రభువా?
ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ప్రవేశించాను. టికెటింగ్ కౌంటర్లో అన్నారు 70,000 రూపాయల ఎక్స్టెన్షన్, అంటే అప్గ్రేడింగ్ టికెట్, బిజినెస్ క్లాస్ టికెట్. చాలా చిన్న వెలకు ఆమె ఏం చూసిందో, మేడం మీరు తీసుకోండి అని చెప్పి ఉన్న ఒక్క సీట్ నాకు ఇచ్చేసింది. నేను అనుకున్నాను, థ్యాంక్ యూ గాడ్, ప్రభువా నీకు స్తోత్రం. మంచి హాయిగా కూర్చొని వెళ్ళాను. అక్కడ పోయి దిగుతున్నప్పుడు అనుకున్నాను, ఇంత బరువైన సూట్ కేసు నాయన, ట్రాలీ నుండి అక్కడ పోర్టర్స్ ఎవరు ఉండరు ఆ దేశంలో, అన్నీ మనమే చేసుకోవాలి. నేను అనుకున్నాను, ఇది ఎక్కడ ఎలా వస్తుంది కదా, అది మోసి కిందికి పెట్టాలి. నేను ఏం చేయాలి? అలా నడుచుకుంటూ వెళ్ళాను. నా సూట్ కేసు అలా పోతుంది, తీయాలా వద్దాను. ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన బరువైన సూట్ కేసు అన్నీ తీసి అటు వేస్తున్నాడు. నాకు ఆయనకి ఏం పరిచయం లేదు, ఆయన ఎవరో తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు, నేను ఒక సేవకురాలని అసలే తెలియదు. ఇండియాలో అయినా కొంతమంది గుర్తుపడతారు. వాడు నన్ను చూసి అడిగాడు, ఆ పింక్ కలర్ సూట్ కేసు నాదని నాకు తెలుసు, అతనికి తెలియదు. నన్ను చూసి అడిగాడు, మ్యామ్ ఇస్ దట్ యువర్ సూట్ కేస్? అది మీ సూట్ కేసా అని అడిగాడు. నేను అన్నాను ఎస్ అన్నాను. వెంటనే అది తీసి అది ఇంకా తిప్పి ఆ స్టాండ్ నా చేతికి ఇచ్చి ఓకే మ్యామ్ క్యారీ ఆన్ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యమా కాదా? హల్లెలూయా, ఇది దేవుని కార్యము. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉంటే చాలు, మీ యొక్క మార్గం కరెక్ట్గా ఉంటే చాలు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితులైనా సందేహం ఎప్పుడు వస్తుందంటే, నా దేవుడు నాకు తోడున్నాడా లేదా అని సందేహం ఎప్పుడు వస్తుందంటే, ప్రేమ ఉన్న ఆ ప్రేమలో పరిపూర్ణత లేనప్పుడు, వెన్ యూ హ్యావ్ దట్ ఇన్కంప్లీట్ లవ్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఆ యొక్క ప్రేమలో పరిపూర్ణమైన ప్రేమ లేకపోతే అనుమానం వస్తుంది, అసూయ వస్తుంది, ఇంకేమొస్తుంది, ఇంకా సందేహం వస్తుంది, భయం వస్తుంది, ఇవన్నీ వస్తుంది. నేను దేవుని గురించి మనుషుల గురించి చెబుతున్నాను. అయితే ఈ ప్రేమలో పరిపూర్ణత ఎలా వస్తుందంటే, చనిపోయినా పర్వాలేదు, నేను బ్రతికినా పర్వాలేదు. షాద్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, ఇదిగో రాజు మమ్మను ఈ యొక్క అగ్నిలో నుండి మా దేవుడు తప్పించినా తప్పిస్తాడు, తప్పించకపోయినా కూడా మా విశ్వాసం అయితే మేము వదలడం. విశ్వాసం కన్నా గొప్పది ఏం తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ ఎలా సందేహం లేకుండా ఉంటుందంటే, ఈరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. ఏంటంటే, నేను కొన్నిసార్లు నేను చూస్తాను, నేను కూడా చిన్నపిల్లలతో ఆడుకొని ఉన్నాను. ఒక తండ్రి, ఒకరోజు నేను చూశాను ఎయిర్పోర్ట్లో, చిన్న బిడ్డ, ఆ బిడ్డకు ఒక వయసు ఉంటుంది, చక్కగా ముద్దుగా ఉంది, ఆడపిల్ల బొమ్మలాగా ఉంది. ఆ తండ్రి నేను చూస్తున్నాను అలా నిలబడి ఆ పాపను అలా ఆకాశంలో విసిరేసి, కొంచెం ఆకాశం అంటే పై ఆకాశం కాదు, అలా విసిరేసి అలా క్యాచ్ పట్టుకుంటున్నాడు. ఆ పాప అయితే నవ్వుతుంది. నేను పక్కన సీట్లో కూర్చొని నేను చూస్తున్నాను, నాకు దడదడని కొట్టుకుంటుంది. అమ్మో, ఇది కొంచెం చేయి జారితే ఏమవుతుంది? ఆ తండ్రికి ఎంతో మాత్రం. నేను తర్వాత రెండోసారి మూడోసారి గమనించాను, ఆ యొక్క పాప మాట్లాడుతుంది. నేను అనుకుంటున్నాను 2 వయసు ఉంటుందేమో, ఆమె నవ్వుతుంది. నేను ఆ బిడ్డ ముఖం చూసినప్పుడు ఆ బిడ్డ ముఖంలో ఎంత మాత్రం భయం లేదు. ఆ బిడ్డ నవ్వుతుంది, కానీ తండ్రి ముఖమును గమనించాను. ఆ తండ్రి, అతన్ని కన్నైతే ఆ పాప నుండి ఒక్క క్షణమైన అటు కానీ ఇటు కానీ పోవడం లేదు. ఆ యొక్క తండ్రి యొక్క గురి అంతా పాప మీద ఉంది. ఆమె అలా పైనుండి కింద అలా వస్తున్నప్పుడు చాలా కరెక్ట్గా ఆమెను పట్టుకుంటున్నాడు. నేను అనుకున్నాను, దీనికి కారణం ఏమిటి? ఆ బిడ్డకు 100%, 100% ఆమె బిడ్డ ఒక నమ్మకం, నా తండ్రి నన్ను పట్టుకుంటాడు, నా తండ్రి నా చెయ్యి విడవడు, నన్ను జారదీయడు, నన్ను విడిచిపెట్టడు అని ఎంత ఒక విశ్వాసం అంటే, ఆ తండ్రి మీద ఆ బిడ్డకు అంత ఒక నమ్మకము. ఇంకా తండ్రి వైపు చూస్తే, ఆ తండ్రికి తన బిడ్డను ఆయన అంతగానే ప్రేమిస్తున్నాడు. ఆయన కావాల్సింది ఏమిటంటే తన బిడ్డ నవ్వడము, తన బిడ్డ సంతోషపడ్డం, ఆ ముఖంలో నా చిరునవ్వు చూడడం. ఒక సామాన్య లోకరు రీతి అయిన ఒక తండ్రి ఆ రీతిగా తన బిడ్డను జాగ్రత్తగా కాపాడగలిగితే, నేను తర్వాత చూశాను, అదే బిడ్డ ఇంకొకరు వచ్చి ఎత్తుకున్నారు వారి కుటుంబంలో. ఆ బిడ్డ అస్సలు ఉండట్లేదు, మా డాడీ దగ్గరే పోతానని ఆ బిడ్డ ఏడవడం నేను చూశాను. ఆ బిడ్డకి ఎంత మాత్రం నమ్మకం లేదు, భయపడడం చూశాను. మీరు దేవుని చేతిలో ఉన్నప్పుడు
మీరు దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు యు ఆర్ వెరీ సేఫ్. ఆ విశ్వాసం ఎలా రావాలంటే మీకు ఒక్కటి మాత్రం మీరు తెలుసుకోవాలి, మీ కొరకు తన ప్రాణంనే పెట్టిన దేవుడు, మీకోసం సిలువలో తన ప్రాణం నర్పించిన దేవుడు. ప్రాణానే పెట్టితే దానికంటే మించినది ఏముంది? ఏదైనా ఉందా? తల్లిదండ్రులు ఎంతో ప్రేమించినా, మిమ్మల్ని ప్రేమించి వారు నేను అంతో ప్రేమిస్తా ఇంతో ప్రేమిస్తాను అని చెప్పినా, ఎవరు ఏం చెప్పినా కూడా ఆ దేవుని ప్రేమ కన్నా ఎక్కువగా ఎవ్వరు మనల్ని ప్రేమించలేదు. హల్లెలూయా. ఒకరోజు ఒక మీటింగ్కి తయారవుతూ చాలా త్వరగా మా ఇంట్లో ఉన్న పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, ఆ అద్దాల ముందు నేను తయారవుతూ కొన్ని సంవత్సరాల క్రితం, నేను అనుకున్న 1-2 సంవత్సరాల క్రితం అని, అలా తయారవుతున్నప్పుడు ఆ యొక్క ఫేస్ చూసి, నా ముఖం చూసి నేను అనుకుంటున్నాను, నా తల్లి నన్ను ఎంతగా ప్రసవంలో ఇంకా నన్ను మూసి నన్ను కన్నిది, ఈ రూపం నాకు ఇవ్వడానికి కారణం నా తల్లియే కదా. నా తల్లి కేరళకు చెందిన స్త్రీ, మా తండ్రి తమిళనాడుకు చెందినవారు. నేను పుట్టి పెరిగింది బెంగళూరులో, ఇప్పుడు ఉన్నది తెలంగాణలో. నేను ఆ రీతిగా మా తల్లి గురించి ఆలోచిస్తూ ఒక మనసులో నుండి నా తల్లికి కృతజ్ఞత చెప్తూ ఉన్నాను. నేను ఆ రుణం ఎలా తీర్చుకుంటానని. అని సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభు అన్నాడు, నీ తల్లి నీకు అంటే నా తల్లి అయితే నన్ను 6.5-7 నెలనే మోసింది, 7వ నెల ప్రసవించి, అది కూడా అన్ని పుట్టినప్పటి నుండి అన్ని నా లైఫ్ అంతా క్రిటికల్ పొజిషనే, కానీ దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడాడని నేను నమ్ముచున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, 7 నెలలు మోసిన తల్లి నువ్వు ఇంతగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నీ తల్లి నీకు ఏమి ఇచ్చింది? ఒక లైఫ్ మాత్రమే ఇచ్చింది, కానీ నీకోసం నేను ప్రాణంనే ఇచ్చాను. హల్లెలూయా. నేను వెంటనే ఆ దువ్వెన అలా కింద పెట్టేసి ఆ మిర్రర్ ముందు, ఆ అద్దం ముందు కూర్చొని అక్కడే ఆలోచించాను, ప్రభువా ఈరోజు ఈ రీతిగా నేను ఉండడానికి, ఇంత బలంగా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి, ఈ రీతిగా విశ్వాసంలో నేను బలపడ్డానికి, ఈ రోజుల్లో ఈ రీతిగా ప్రపంచం అంతపై నీ సేవను చేయడానికి, నాకు ఇంత గొప్ప స్థాయికి నన్ను హెచ్చించడానికి, నాలో ఇంత బలం ఉండడానికి, ఇవన్నిటికీ కారణము మీ సిలువ మరణమే కదా, మీరు నన్ను ప్రేమించారు కదా అని చెప్తూ ఆ దేవుని ప్రేమ గురించి ఆ రోజు నుండి ఆలోచించడం ప్రారంభించాను. ఆ రోజు తర్వాత నా విశ్వాసం ఇంకా బలమైంది. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మీకు ఎందుకో సందేహం వస్తుందంటే, నాకు ఇది జరుగుతుందా లేదా, నాకు ఇది జరుగుతుందా లేదా, లేకపోతే నాకు ఈ ఆశీర్వాదం ఉంటుందా లేదా అంటే ఆ సందేహం రావడానికి కారణము ఎక్కడో మీ ప్రేమలో ఒక లోటు ఉంది. దేవుని ప్రేమలో లోటు లేదు, మీ ప్రేమలో లోటు ఉంది. మనం ఏ రీతిగా తల్లిదండ్రుల్లో, అన్ని కుటుంబాల్లో కాదు కానీ నిజమైన కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే తల్లిదండ్రులు ఎలా ఉన్నా ప్రేమించే బిడ్డలు ఉన్నారు. ఆ రీతిగా ఒకవేళ లోకరీతిగా మనం చెప్పలేము, కానీ మన దేవుని ప్రేమ అయితే అందరికీ ఒకే రీతిగా ఉంది. దాన్ని గ్రహించుచున్న బిడ్డలు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం చూస్తే ఇంకా 2వ రకమైన ప్రజలు, మొదటి రకం నేను చెప్పాను, విశ్వాసంలో అవిశ్వాసంలో తడపడుచున్నవారు. ఇంకా ఈరోజు సేవలో ఉన్న బిడ్డలు, దేవునిలో భయభక్తిలో ఎదిగిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే అటువంటి వారి జీవితంలో దేవుని కోసం నేను ఏమైనా సాధిస్తాను, దేవుని కోసం నేను ఏమైనా చేస్తాను, దేవుని కోసం నా ప్రాణమైనా పెడతాను. మొన్న ఖమ్మం నుండి ఒక దంపతులు వచ్చారు కలవడానికి, సెకండ్ సాటర్డే మీటింగ్లో. చాలా బీద స్థితిలో వారు ఇప్పుడే దేవునిలో ఎదుగుచున్నారు. అప్పుడు ఆ స్త్రీ వచ్చి చెప్పింది, అమ్మ ఎన్నో రోజుల నుండి మేము ప్రార్థన చేస్తున్నాం. వారు అన్నారు, మీరు మా గ్రామ ప్రాంతానికి రావాలి. నేను అన్నాను, మీటింగ్ కండక్ట్ చేయాలి, ఎలా చేస్తారు? వారు అన్నారు, అమ్మ మా చేతిలో ఏం లేదు. నేను అన్నాను, మీటింగ్ కండక్ట్ చేయాలంటే మీకు చాలా డబ్బు అవసరం ఉంటుంది కదా, బహిరంగ సభ అని అంటున్నారు. ఆమె అన్నది, మరలా సిస్టర్ మిమ్మల్ని దేవుడు మాకు దర్శనంలో చూపించారు. ఆమె అన్నది, నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానంటే ఈ మీటింగ్ జరగాలి, ఆ గ్రామ ప్రాంతంలో చుట్టూ ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి, అందుకని మాకు ఒకే ఒక కారు ఉంది. ఆ కారు ₹1,00,000 2 లక్షలకు పోతుంది. అది అమ్మి అంత మీటింగ్కి మేము ఖర్చు చేస్తాం. నేను తర్వాత ఏమవుతుంది? మా దేవుడు ఉన్నాడు మేడం గారు, మీరు అవన్నీ గురించి బాధపడకండి, మీరు మాకు డేట్ మాత్రం ఇవ్వండి అన్నారు. నేను అన్నాను, చాలా గొప్ప ప్రేమ,
చాలా గొప్ప ప్రేమ. అటువంటి ప్రేమ ఉన్న వారు కూడా ఇప్పుడు అటువంటి రెండో రకము విశ్వాసము మధ్య అవిశ్వాసం. పేతురు గురించి చూస్తున్న మరొక సందర్భంలో ఒకరోజు దోణి ప్రయాణం వారు చేస్తూ శిష్యులందరూ దోణిలో ఉన్నారు. ఆ దోణిలో యేసు ఎక్కలేదు. ఆయన ఒక చోటు కొండ మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 23 నుండి 31 వరకు ఉంది. అక్కడ రాయబడిన మాట, వారు దోణిలో శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి వేళ అయింది, చీకటి అయింది. అయితే వారు దోణి నడిపించడానికి వారు ప్రయాసపడ్డము యేసు చూసి, దూరంలో ఉన్న యేసు కళ్ళారు చూడలేదు, అది గ్రహించి వారి కొరకు ఆయన సముద్రము మీద నడిచి వచ్చాడు. ఇప్పుడు వారందరూ నిర్ణయం చేసుకున్నారు ఏమని, ఇంకా అంతే. కానీ అక్కడ సముద్రంలో నడిచి రావడం చూసినప్పుడు ఎవ్వరు కూడా ఇది దేవుడే ఉండాలని వాళ్ళు నమ్మలేదు. చూడంగానే ఫస్ట్ ఏమనుకుంటున్నారు, అక్కడ రాయబడి ఉంది, వారు దయ్యం అనుకొని భూతమని, అయ్యో భూతమని కేకలు వేస్తారంట. వారందరూ కేకలు వేస్తున్నప్పుడు యేసు ఏమంటున్నాడు, నేనే, భయపడకుడి. అలా చెప్పినప్పుడు దానిలో ఆ 12 ఒక్క వ్యక్తి మాత్రం చాలా బలమైన విశ్వాసం, పేతురు యొక్క విశ్వాసం మనం చూస్తున్నాం. వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా అది నువ్వే అయితే నేను కూడా ప్రభువా ఈ నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవేమో. హీ ఆల్సో వాంటెడ్ టు వాక్ ఆన్ ద ట్రబుల్డ్ వాటర్. ఆయనకు కూడా ఆ యొక్క కలవరంతో ఉన్న ఆ యొక్క దోణి దిగి సముద్రంలో నడవడానికి ధైర్యం అని చెప్పాలనా, విశ్వాసం అని చెప్పాలా? అది ధైర్యం కాదు. ఎంత ధైర్యం ఉన్నా ఎవరు సముద్రం మీద నడవలేరు. కానీ అంత గొప్ప విశ్వాసం చూడండి. ఆ యొక్క దోణి నుండి దిగి యేసు నడుమని రమ్మని చెప్పినప్పుడు దోణి నుండి దిగాడు. సముద్రం మీద నడిచాడా లేదా? అక్కడ రాయబడి ఉంది, సముద్రం మీద నడిచాడు. హీ వాక్డ్ ఆన్ ద వాటర్స్. ఈ రోజుల్లో ఎంతోమందికి ఉన్న విశ్వాసం దేవుని సేవను బట్టి, పరిచర్యని బట్టి, తుఫాను అన్నీ చూసి అన్ని పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఎలాగైనా దేవుని కోసం మేము ఇది సాధిస్తామో, దేవుని కోసము సముద్రంలో, దేవుని కోసం అపాయకరమైన పరిస్థితిలో, ప్రతికూలమైన పరిస్థితిలో మేము చేస్తామన్న విశ్వాసములతో సముద్రంలో దిగుతున్నవారు. సముద్రం అంటే వాస్తవంగా సముద్రం అని నేను చెప్పడం లేదు, కానీ విశ్వాసంలో దేవుని కోసం ఏమైనా చేయడానికి చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ రాయబడి మాట కానీ, నేను ఎప్పుడు అంటాను కానీ అనే మాట తెలుగులో చాలా డేంజరస్ వర్డ్. ఇంగ్లీష్లో కూడా అన్నీ మాట్లాడతారు, నాతో చాలామంది మాట్లాడతారు. వారు అంటారు, సిస్టర్ యు నో బట్, బియూటీ బట్. నేను వెంటనే అంటాను, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ వర్డ్. అది చాలా భయంకరమైన మాట. ఏమిటంటే చిన్న గ్రామటికల్ వర్డే. మనం అంటాం, నా దేవుడు సమస్తమును చేయగలడు, అది చేయగలడు, ఇది చేయగలడు అన్నీ చెప్పి మనం ఏమంటాం, కానీ ఇది ఎలా జరుగుతుంది? అవునా కదా? ఎంతమంది ఎలా చెప్తాం? నేను కూడా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అడుగుతా, చూడండి నాకు అన్నీ జరుగుతుంది కానీ ఏం చేస్తాం? సముద్రమును దాటి వెళ్ళమని దేవుడు అన్నాడు, కానీ ఎలా? ఈ కానీ అనే వర్డ్, బట్ అనే వర్డ్ ఎప్పుడు విశ్వాసంను తగ్గిస్తుంది. ఇప్పుడు పేతురు దోణి నుండి దిగాడు. ఎన్ని అడుగులు నడిచాడో మనకు తెలియదు, కానీ నడిచాడు. నడుస్తున్నప్పుడు చుట్టూ చూశాడు. దోణిలో ఉన్నప్పుడు యేసు వైపు చూశాడు, దిగినప్పుడు ఆయన కన్ను యేసు మీదే ఉంది. ఆయన నడుస్తున్నాడు కదా, నేను కూడా నడుస్తానని. కానీ ఎప్పుడు గాలి వైపు చూశాడో, ఎప్పుడు సముద్రం వైపు చూశాడో ఆయన విశ్వాసం తగ్గిపోయింది. ఆ విశ్వాసం తగ్గడానికి కారణం భయం వచ్చింది. మీకు ఎక్కడ ఎప్పుడు భయం వస్తుందో ఆ భయం ఉన్న చోటు అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వచ్చినప్పుడు ఉన్న ప్రేమ పూర్తిగా తగ్గిపోతుంది. అయితే అప్పుడు భయం వచ్చినప్పుడు ఒక మంచి పని చేశాడు. ఏ మంచి పని చేశాడు తెలుసా? ఫస్ట్ మనం చూసినాము, మొదటి రకమైన విశ్వాసులు ఏమన్నారు? నశించిపోతున్నామని, నశించిపోతున్నాం, వీఆర్ పెరిషింగ్, వి పెరిష్ అన్నారు. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? నశించిపోతున్నామని చెప్పలే. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా నన్ను రక్షించుము, ప్రభువా నన్ను రక్షించుము, సేవ్ మీ లార్డ్.
ఆయన పిలిచాడు. ఆ పిలుపుకు యేసు చేయి చాపడానికి ఎంత టైం పట్టింది? గంటలు పడితే ఆయన మునిగిపోయి ఉంటాడు. సముద్రంలో మునిగిపోవడానికి కొన్ని సెకండ్స్ సరిపోతుంది. అయితే ఒకరోజు ఈ విషయం నేను చాలాసార్లు మాట్లాడి ఉన్నాను, కానీ నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, పీటర్ ఆల్మోస్ట్ రీచ్ గాడ్. పేతురు నడుస్తున్నప్పుడు ఎంత దూరం వరకు నడిచాడంటే, యేసుకు అతనికి చేయి చాపే అంత దూరం మాత్రమే ఉంది. అంతవరకు నడిచాడు. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది, అమ్మో నేను ఇంతసేపు సముద్రం మీదనే నడిచానా? am I walking on stormy water? ఇంత దూరం నేను నడిచి వచ్చేసానా అని అప్పుడు ఆయన చుట్టూ చూశాడు. విశ్వాసం తగ్గిపోయింది. నిన్న నేను ఒక దైవజనుతో, లండన్లో ఉన్న ఒక దైవజనుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయం రెండోసారి నా మెసేజ్ కన్ఫర్మ్ అయింది. నేను వచ్చే నెల 10వ తారీఖు వెళ్తున్నాను. ఆ మీటింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న కొందరు దైవజనుల గురించి ఆయన మాట్లాడడం ప్రారంభించారు. వారు అన్నారు, సిస్టర్ ప్రారంభించినప్పుడు చాలా మంచిగానే ప్రారంభించారు వీళ్ళందరూ, కానీ ఎప్పుడు కొంచెం వారు ఎదగడం ప్రారంభించారు, వారి ఆకర్షణ డబ్బు మీద పోయింది, వారు సొంత మినిస్ట్రీ అనే మినిస్ట్రీని కట్టడం పోయింది, లేకపోతే ఇంకా ఏమేమో డాక్ట్రిన్స్ను ఫాలో అవ్వడం ప్రారంభించారు, లేదంటే ఇంకా ఏదో ఒక్కరి వ్యక్తిని వెంబడించడం ప్రారంభించారు. ఈ రీతిగా వారు మొదట ప్రారంభించిన వాక్, ఆయన అన్నాడు, ద ఇనిషియల్ వాక్ విత్ గాడ్ హ్యాస్ స్టంబుల్డ్ అన్నారు. అంటే మొదట ప్రారంభించిన ఆ నడక ఈరోజు మారిపోయింది. నేను వెంటనే అడిగాను, బ్రదర్ మీరు నా గురించి ఏం చెప్తున్నారు? మీరు ఎవరికి ఏం చెప్తారో తెలియదు, కానీ మీరు నాతో చెప్తున్నారు, వాట్ అబౌట్ మీ? నా గురించి ఏమిటి? ఇప్పుడు సిస్టర్ నేను మీకు ఎలా చెప్తాను? నేనన్నా ధైర్యంగా చెప్పండి, మీకు ఏదైనా తేడా కనబడుతుందా అని. అంటే నా గురించి ఆయన ఏం చెప్పారు? మంచిగా చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఈరోజు ఒకవేళ మనం పరీక్షించాలంటే, భయభక్తిలో ఎదుగుచున్న వారి గురించి చెప్తున్నాను, సేవలో ఉన్నవారు, ఇంకా విశ్వాసంలో మేము బలంగా అని ఉంటున్న వారి గురించి యేసు అంటే నిర్గమకాండంలో మనం చూసినట్లు మొదట ఉన్న ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. అదే మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆదిలో ఉన్న ప్రేమ నీకు తగ్గిపోయిందని. ఇప్పుడు ఒకసారి పరీక్షించండి. ఎంతమంది ఇంకొకరితో కంపేర్ చేయకుండా, అంటే ఈయన కన్నా నేను పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో మనం సాధారణంగా మనం ఎలా కంపేర్ చేస్తామంటే, ఈయన చేస్తున్న సేవ కన్నా నేను పర్వాలేదు. అంటే మనము ఈ పరిచయులు ఈ సుంకర్లాగా ఉన్నాం. ఆ సుంకరి ఆ పరిచయుడు దేవాలయానికి పోయినప్పుడు ఆ యొక్క పరిచయుడు ఏం చేశాడు? ఆ దేవుని వైపు చూసి, ప్రభువా నేను ఈ సుంకరి వల్ల కాకుండా ప్రభువా నేను నేను దశభాగం చెల్లిస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నాను. ఆయన మాటలోనే చూస్తే ఆయన కంపేర్ చేసిన ఇతని కన్నా నేను పర్వాలేదు. అలా మనం ఎప్పుడు అనుకుంటున్నామో మన భయభక్తి తగ్గిపోతుంది. కానీ ఈరోజు మీరు మీ యొక్క విశ్వాసం, ఆదిలో ఉన్న ప్రేమ ఈరోజు ఉందా? తగ్గిపోయిందా? ఎక్కువయిందా? ఒకసారి ఆ రీతిగా పరీక్షించినప్పుడు మనము ఎంతగా తగ్గిపోయినామో, ఎంతగా ఎక్కిపోయినామో మనకే తెలుసు. ఇంకొకరితో పోల్చకుండా, ఒకరోజు నేను చదివిన బైబిల్ ఈరోజు నేను చదువుతున్నానా? ఒకరోజు నేను చేసిన ప్రార్థన, ఒకప్పుడు నేను చేసిన ప్రార్థన ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానా? ఒకరోజు నేను దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధించని ఈరోజు నేను ఆ రీతిగానే ఆరాధిస్తూ ఉన్నానా? అలా మీరు ఉంటే, అందులో మీరు ఇంకా కొంచెం ఒక మెట్టు ఎక్కువై ఉంటే మీకు మీరు కరెక్ట్ వేసుకోండి. లేదా ఇప్పుడు నాకు మినిస్ట్రీ ఎక్కువైపోయింది, నాకు సేవ ఎక్కువైపోయింది, నాకు బిజినెస్ ఎక్కువైపోయింది, నాకు టెన్షన్ ఎక్కువైపోయిందంటే మీరు కూడా పేతురు వలె సముద్రంలో మునిగిపోతున్నారు. జాగ్రత్త, ఇంకా మించిపోలేదు. ఆ రీతిగా వెనుకపడిన వారు ఈరోజు మరలా మీ ప్రేమను నూతనపరచుకోండి. మీరు చెప్పండి, ప్రభువా ఇదిగో నా ప్రేమలో ఇవన్నిటిని బట్టి నేను వెనుకపోయాను ప్రభు. ఐఎమ్ బ్యాక్ స్లైడెడ్ లార్డ్, కరెక్ట్ మీ మాస్టర్. అందుకే ఈరోజు నేను వచ్చాను. ఈరోజు మీ ఎదుట మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నేను 100% కరెక్ట్ నేను చెప్పడం లేదు, కానీ నాలో లోపం ఉండవచ్చు,
కానీ నేను ప్రతిరోజు ప్రయత్నిస్తాను. ఈరోజు ఉదయం లేచినప్పుడు చాలా కళ్ళంతా మంట. నేను పడుకున్నప్పుడు 2 అయింది అయ్యగారు వచ్చిన తర్వాత. అయినా ఉదయం లేచినప్పుడు అనుకున్నాను నాకు చేతగా కూడా నేనే సనుగుతున్నాను. నాకు శరీర రీతిగా కొన్ని సమస్యలు ఉంటుంది కొన్నిసార్లు. నేను అన్నాను, ప్రభు ఐఎమ్ సో వీక్ లార్డ్. కానీ ఆ మంచంలోనే కూర్చుంటే అలాగే ఉంటుందేమో అనే గది నుండి బయటికి వెళ్ళాను. ఇంకా కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. నిద్ర వస్తుంది. వెంటనే నా పాటలు ఆన్ చేసి ఆ హాల్లోనే గంట సేపు నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునిలో నన్ను నేనే ప్రశ్న వేసుకున్నాను. ప్రభువా, నా ప్రేమ తక్కువైందా, నా ప్రేమ ఎక్కువైందా? అభిషేకం పొంది ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది ఈ అక్టోబర్ నెలతో. నేను ప్రభా 25 సంవత్సరం ద వాక్ విత్ గాడ్ హస్ నాట్ షార్టన్. దేవునితో నడుస్తున్న ఆ జీవితము, ఆ ప్రార్థన జీవితము, ఆ భయమయ భక్తి జీవితం ఎంత మాత్రం తక్కువ కాలేదు. కానీ దేవుని గురించిన ప్రేమ నాకు ఎక్కువ అవుతూనే ఉంది. మీ గురించి ఏంటి? ఇంగ్లీష్లో అడుగుతారు, వాట్ అబౌట్ యూ? మీ గురించి ఏమిటి? ఈరోజు అనేకులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను మిమ్మల్ని ఎవరిని కూడా నిందించడం లేదు, కానీ మీ దృష్టి నుండి మీరే తగ్గిపోయి ఉంటే ఈ రోజు నుండి మార్చుకోండి. విశ్వాసంలో మొదటి రకము, విశ్వాసంలో అవిశ్వాసంలో తడబడుచున్నవారు ఈరోజు చెప్పండి, ప్రభువా నీ ప్రేమలో నేను ఎదగాలి. మీరు ప్రేమలో ఎదిగినప్పుడు మీ జీవితంలో మీకు తిండి ఉన్నా లేకపోయినా, పరిస్థితి ఎంత ప్రతికూలమైన పరిస్థితి వచ్చినా మీరు దేవుని అందు మీరు సంతోషంగా ఉంటారు. ఆ రీతిగా మీరు సంతోషంగా ఉంటే అన్ని రకమైన ఆశీర్వాదంలో మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిజమైన సంభవం 2 నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. ఒక పెద్ద దోణిలో కొందరు షిప్లో వారు అంటే పెద్ద దోణిలో ప్రయాణం చేస్తున్నారు. అమెరికా దేశం ఒక దేశం నుండి ఇంకొక దేశ సముద్రానికి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దోణిలో ఆ షిప్లో ఉన్న నీళ్లు మొత్తం అయిపోయింది. సముద్రం ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చాలా త్రాగు నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే సముద్రం నీళ్లు త్రాగలేం, మీ అందరికీ తెలుసు, చాలా ఉప్పు ఉంటుంది, అది అసలే నోట్లో పెట్టలేం. అలా నీళ్ళు అయిపోయినప్పుడు ఇంకా వారు చాలా దూరం ప్రయాణం చేయాలి. అప్పుడు అందరికి కేకలు వేయడం ప్రారంభించారు, షిప్లో నీళ్లు లేవు, ఎలా మర్చిపోయారో తీసుకొని రావడానికని. దానిలో ఆ షిప్ ఒక క్యాప్టెన్, ఆ షిప్ను నడిపిస్తున్న ఆ క్యాప్టెన్ చాలా భయభక్తి కలిగిన ఒక వ్యక్తి. అతడు మోకరించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అది డాక్ రూమ్ అంటారు. ఆ డాక్ రూమ్ నుండి సముద్రం కింద కూడా మెట్లు ఉంటుంది, ఆ తెరిచి ఆ బోట్ను కూడా సబ్మెరైన్స్ పంపించవచ్చు. ఆయన అలా కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చోట ఆపారు షిప్ని సముద్రంలో. అప్పుడు ఆయనకు దేవుని స్వరం వినబడుతుంది, డిప్ అండ్ డ్రింక్, అంటే నీ ఒక పాత్రను కింద వేసి మోసి తాగు అని. వెంటనే అనుకుంటున్నాడు, ఏం ప్రభువా, కింద నుండి సముద్ర నీళ్ళు త్రాగమంటారా? ఇది ఎలా సాధ్యం? మరలా నేను అన్నాను కదా, బట్ ఈయన అడుగుతున్నా, లార్డ్ ఇట్స్ ఓషన్ వాటర్. ఆయన అంటున్నా, ఇది సముద్రము నీళ్ళు ప్రభువా, నేను ఎలా త్రాగాలి? కానీ మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన కింద అడుగు భాగంలో ఉన్న ఆ యొక్క బోర్డును తీసేసి ఒక పాత్రను సముద్రంలోనికి దించి దాన్ని తీసుకొని ఆయన నోట్లో పెట్టి చూశాడు, తీయని నీళ్ళు. అప్పుడు ఆయనకు ఇది ఏంటి ఆశ్చర్యం? అక్కడ సముద్ర తీరంలో ఉన్న సిగ్నల్ ఉంటుంది, మన ఫోన్ మాట్లాడుతున్నట్టు వారు మాట్లాడుతున్నారు, నేను ఇంత దూరం సముద్రంలో నుండి ఉన్నాను, మాకు నీళ్లు పంపించమంటే మీరు పంపించినా ఆ నీళ్ళు వచ్చి చేరడానికి 2 రోజులు అయిపోతుంది. కానీ ఇప్పుడు సముద్రం మధ్యలో మేము ఈ రీతిగా మా యొక్క డిప్ పంపించి ఆ రీతిగా మేము తీసి త్రాగినప్పుడు చాలా తీయగా ఉంది అని ఈయన అనుకున్నాడు, ఇది ఏం వింత. అప్పుడు అక్కడ సముద్రము తీరం నుండి వారికి మెసేజ్ వచ్చిందంట. వారు అన్నారు, మీరు ప్రయాణం చేస్తున్న కరెక్ట్గా ఆ సముద్రం మధ్య భాగంలో దూరం నుండి ఆ కొండ నుండి వస్తున్న ఆ సముద్రం మధ్య వచ్చి చేరుతున్న అమెజాన్ రివర్,
అమెజాన్ అనే ఒక నది ఉంది. ఆ నది నీళ్ళు మన రాష్ట్రంలో ఏ రీతిగా గోదావరి ఆ సముద్రంతో కలుస్తుందో అలా ఒక పెద్ద నది కలిసి ఆ భాగంలో మాత్రం కొన్ని అడుగులకు సముద్రం నీది డెన్సిటీ అంటారు, అది మీకు కొంతమందికి అర్థం కాదు. దానికన్నా ఈ నీళ్లు దానిలో కలవడం అసాధ్యం కాబట్టి ఏ కలుషితము లేకుండా తీయని నది నీళ్లు ఉండే. కరెక్ట్గా బోట్ అక్కడే ఆగి ఉంది. వారు తీసుకొని త్రాగినప్పుడు తీయని నీళ్లు దొరికింది. హల్లెలూయా. దేవునితో నడిచినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు ఒకవేళ మీ జీవితం అంతా చేదుగా ఉందేమో, ఉప్పుగా ఉందేమో, అయ్యో ఈ బ్రతుకు నాకు వద్దు అని అనిపించుకుంటుందేమో కొన్నిసార్లు. కానీ అవన్నిటి మధ్యలో కూడా ఆ దేవుడు మీకు తీయని మధురమైన నీళ్ళుగా మీ జీవితంలో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి మీ యొక్క లంగ్స్ కింద భాగము నుండి మీరు వేసుకున్న ఆ యొక్క డ్రెస్, ఆ షర్టు, ఆ చీరనో బ్లౌజో నాకు తెలియదు, కానీ ఓ గాడ్ ఆ యొక్క అమ్మ నువ్వే టచ్ హర్ లార్డ్, విడిచిపెట్టాను నా మన కింద. టచ్ యువర్ డిమానిక్ పవర్ లివర్ ఇన్ జీసస్ నేమ్. ఆమె లేచినాక విడిచిపెట్టే శరీరాన్ని యేసు నామములో. నేను ఈ నడుము భాగం అని చెప్పంగానే మీ మీద దేవుని ఆత్మ బలంగా వచ్చి మీరు అక్కడ పడిపోవడం చూశాను. మీరు ఏం బాధతో వచ్చారు, ఏం జరిగింది చెప్పండి. నాకు ఒంటి నిండాగా నొప్పులు. అదే ఏం ప్రభు బయలుపరిచారంటే ఇప్పుడు గుర్తుకొస్తుంది. మీ ఒంట్లో మీకు ఎంత బాధ ఉంటుందంటే మీరు కట్టుకున్న ఈ చీర, ఈ బ్లౌజ్, ఇది కూడా మీ మీద ఉండడం మీకు చాలా, చూడండి అలా చూపించవలసిన అవసరం లేదు, అక్షరాలే ఎంత కరెక్ట్ చూడండి. ఆమె వేసుకుంటున్న ఆ బ్లౌజ్ కూడా ఆమెకు చాలా భారంగా ఇప్పుడు ఆమె చూపిస్తుంది. ఆమెకు తెలుసు ఆమె ఎంత బాధ అనుభవించిందో కదా. అది ఉండడం కూడా ఆమెకు చాలా కష్టమయ్యేది కదమ్మా. దేవుని శక్తి మీ మీద దిగి వచ్చింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది, ఏం జరిగింది? నాకు ఇప్పుడు కొంచెం పానం అలకంగా ఉన్నది. మీలో ఉన్న ఆ చీకటి శక్తి మిమ్మల్ని విడిచిపెట్టి పోవడం మేము చూసినాం. మీరు స్వస్థతను పొందారు. మీ శరీరంలో కొంచెం ఒకలాంటి వణుకుడు ఉంది, అవునా? అనుకుడు ఉంది, ఇట్లా ధూపలాగా. థ్యాంక్ యూ ఫాదర్. కళ్ళు మూయండి. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ హర్. లార్డ్ టచ్ హర్ మాస్టర్. ఎవరో ఒక ఎడమ వైపు భుజంలో నీకున్న దుష్ట ప్రభావమును బట్టి ఏదో సూజి పొడిచినట్టు భయంకర నొప్పితో ఈరోజు మీటింగ్కి వచ్చినావు. దేవుని బలమైన శక్తి నీ మెడ నుండి కింద వరకు దిగి వస్తున్న ఆ చేయి వరకు కూడా దేవుని శక్తి దిగి వస్తుంది. ఇప్పుడే ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. లార్డ్ టచ్ మాస్టర్, లార్డ్ టచ్ లార్డ్. ఆ నొప్పితో ఎవరు వచ్చారు? దేవుని శక్తిని మీద దిగి వస్తుంది. దేవుని శక్తిని మీద దిగి వస్తుంది. ఇప్పుడే పొందుకు స్వస్థతను యేసు నామములో, యేసు నామములో. లార్డ్ టచ్ దట్ లేడీ లార్డ్. ఆమెను ముట్టండి ప్రభువా, ఆమెను ముట్టండి. టచ్ హర్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే, నేను కారులో వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను కారులో. అప్పుడు మీకు ఇక్కడ ఎడమ వైపు ఇప్పుడు కూడా వాపు కొద్దిగా ఉంది, ఏదో సూజి పొడుస్తున్నట్టు భయంకర నొప్పి వస్తుంది. మీరు చెప్పండి. అవును, భయంకరంగా నొప్పి వచ్చింది ఇక్కడ బాగా. అసలు గుండె నొప్పి గిట్లా వస్తాయింది అనుకున్నంత బాధ అయింది నాకు. ప్రార్థన వినుకుంటూనే ప్రార్థించుకుంటూనే ఉన్నా ఇంతసేపు. ఇవాళ ఇప్పుడు ఈ నొప్పి లేదు, అసలు ఇక్కడ నొప్పే లేదు. అదే ప్రభు నాకు బయలుపరిచింది ఏంటంటే, ఆ నొప్పి ఇక్కడ ఎడమ భాగం నుండి ఈ చెయ్యి, ఈ భుజము, ఈ ఛాతీ అంతా ఇక్కడ దాకా నొప్పి ఉండే. ఇప్పుడు అదంతా ఏం లేదు. చెయ్యి కదిలించి చూడండి. చెయ్యి బాగా అసలు ఇక్కడ నొప్పే లేదు. హల్లెలూయా, స్తోత్రం. స్వస్థపరిచాడు దేవుడు. యేసయ్య గొప్ప దేవుడు, నన్ను స్వస్థపరిచాడు. ఆమేన్, హల్లెలూయా.
ఎన్ని రోజుల నుండి ఈ బాధ మీకు? బాధ బాగా రోజుల నుంచి అవుతుందమ్మా. ఓ వారం 10 రోజుల నుండి వశపడతలేదు ఇక్కడంతా. ఇప్పుడు మీ దగ్గర, మీరు నా దగ్గర వస్తున్నప్పుడు బాంబ్ స్మెల్ వస్తుంది, ఏదో బాంబ్ రాసుకొని. అవునా? అవును. థ్యాంక్ యూ ఫాదర్. దేవుడు, అదే నేను మరలా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఈ స్వస్థత నాకు మరలా ప్రభు జ్ఞాపకం చేశాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్. కళ్ళు మూసుకొని టచ్ యువర్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. ఎవరో ఒకరు మంచిగా చూడండి, ఈ చేయి ఇక్కడ జాయింట్ భాగంలో చాలా కష్టంతో వచ్చారు. స్త్రీయో పురుషులో నాకు తెలియదు, కానీ మీకు చెయ్యి ఇప్పుడు మంచిగా స్వస్థత అయింది. మీకు ఆ చేతిలో ఆ నొప్పి లేదు. మీరు వచ్చి మీ సాక్ష్యం చెప్పండి. మోకాలు నొప్పి ఉన్నదండి, బాగుంది. ఈ ఎల్లు నొప్పి పోయిందండి. ఇక చూడండి, మెల్లగా వచ్చి చెప్తున్నారు. కరెక్ట్గా చూపించండి ఎక్కడ అని. ఆమెను పక్కకు జరుపు. ఇక చూడండి, ఇంకా ఆ ప్లేస్లో కొద్దిగా వాపు ఉంది. ఇక్కడేనా? ఎంత అక్షరాల కరెక్ట్ చూడండి. ఈ భాగంలోని నేను చూపించాను. మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే మరల నాకు ఇదే ప్రభు చూపించాడు. ఆ దేవుని శక్తి ఇక్కడ తాకిందా? ఇప్పుడు చూడండి, ఆ నొప్పి ఉందా? లేదండి, ఇది చాలా రోజులు అవుతుందండి. చేసినా కలుపుకోమంటుందండి, చేస్తా కానీ ఇబ్బంది అవుతుందండి. బాగుందండి. హలో, లేదండి. చూడండి నొప్పి ఉందా అని. లేదు, అలా చేయలేరా? చెప్పండి, అలా చేయలేనని. ఇంతకుముందు ఇలా చేయలేరా? అంటే చేసేది కానీ కొంచెం ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు ఫ్రీగా ఉన్నదండి, నొప్పి పోయింది. పోయింది. హల్లెలూయా. ప్రభు బయలుపరిచిన రీతిగా అది. ఇంకా మోకాళ్ళు ఏమైంది? నా కొడుకులు ఒకరోజు పనికి పోతే మోకాలు పట్టుకున్నదండి. అసలు పట్టి ఎత్తే దీని బొక్క లోపలికి పోయింది. అసలు కలుకలుకమంటది. కూర్చోవడానికి ఇబ్బంది అయితే కాలు చాపుకొని కూర్చోవడవుతుందండి. కొంచెం ఫ్రీగా ఉన్నది. ఇప్పుడు చెయ్యి మళ్ళీ కాళ్ళు, మోకాళ్ళు రెండు కూడా వారి స్వస్థతను పొందారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ హర్ లార్డ్. ఈరోజు నేను స్వస్థత గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎవరో కుర్చీలో కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుచున్న ఒక వ్యక్తి, మీ యొక్క నడుము భాగంలో ఉన్న చివరి ఎముక, కాక్సిక్స్ బోన్ అంటారు, చివరి 3-4 ఎముకల్లో ఏదో సమస్యతో మీరు వచ్చారు. విపరీతమైన నొప్పి. నేను ఈ మాటను చెప్పుచున్నప్పుడు దేవుని శక్తి ఆ భాగంలో దిగి రావడం మీరు గ్రహిస్తూ ఉన్నారు. ఏదో చీమ పారినట్టు, ఏదో ఒక స్పర్శను, ఇంగ్లీష్లో టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు, ఆ రీతిగా ఒక స్పర్శను మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీరు స్వస్థతను పొందుచున్నారు. హల్లెలూయా. నడుము ఈ పొక్క ఇరిగిపోయింది. డాక్టర్ నీకేది రాదు అని చెప్పిండ్రు. నేను దేవుడు నమ్ముకున్నా పడి పొక్క పలిగింది. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే అదికి నేరం ఉన్నా పడిపోయినా నాకు దేవుడు స్వస్థత ఇచ్చాను. అంటే కూర్చున్న ఎముక లాస్ట్లోనా? ఇది పట్టి ఉన్నది. అమ్మో, చూడండి, ఇంకా పెద్ద పట్టి ఉందండి. చెప్పిండు పట్టలు ఉన్నదో ఏమని చెప్పిండ్రు కదా మీరు. అదే ఉన్నది. చూడండి, నేను ఆ సహోదరి అనుకున్నా. ఈమె నాకు పట్టి చూపిస్తుంది. ఇక్కడ నడుము నుండి, ఇక్కడ నడుము నుండి నేను కరెక్ట్గా ప్రేయర్లో చెప్పాను, ఈ లాస్ట్ వరకు. ఇప్పుడు చూడండి, ఈమెకు ఒక నిమిషం ప్రభు బయలుపరిచింది. ఆమెకు ఇంగ్లీష్ అర్థమైందేమో తెలియదు. కాక్సిక్స్ బోన్ అంటారు. అంద కింద మీరు ప్రార్థన చేసి చెప్పినప్పుడు పడిపోయినా చెప్పిండ్రు. పట్టి ఉన్నది, చీర కింద చీరనో అది ఏదో ఉన్నది, మీరు చెయ్యి పెట్టుకోండి, ఎవరు చెయ్యి మీదికి దేవునికి చూపండి అని చెప్పినప్పుడు పెట్టుకున్నా. అట్టనే పడిపోయినా. ఎవరు చీరలో లేదు, అన్నే ఉన్నా. పడిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు లేపకు, ఆమెనే స్వస్థ భోజనాక లేస్తుంది అని చెప్పేవరకు లేచి వచ్చినప్పుడు ఇప్పుడు మంచిగా ఉన్నది. అస్సలే నొప్పి లేదంట. హల్లెలూయా. ఈ బోన్స్కి మాత్రం ఆపరేషన్ తప్ప వేరే పరిష్కారం లేదు. ఇంకా కాక్సిక్స్ బోన్ మాత్రం దెబ్బ తగిలితే ఇంకా జీవితాంతం ఇట్లా పట్టియే. కానీ దేవుడు చూపించిన ప్రకారం ఒక పట్టిలాగా ఉందని. ఆమె సహోదరి అయితే బ్లౌజ్ అని చెప్పింది, కానీ మీకు దాని కింద కూర్చుంటున్న భాగంలో చాలా అవస్థతో వచ్చారు. కూర్చుంటరాదు, కిందనే కాలు చాపుకొని కూర్చున్నా. లేచి నిలబడమన్న వరకు నిలబడినా.
ఇప్పుడు నడవండి చూద్దాం. ఇక్కడ ఎవరు లేరు, కొంచెం త్వరగా నడవండి. ఏం చేయలేరు వచ్చి అంటే పట్టి ఉంది, ఇంటికి పోయినాక రండి, ఇక్కడ రండి. బాగానే ఉందా? నొప్పి లేదా? నొప్పి లేదు. నాకు దేవుడు యేసు దేవుడిని నమ్ముకున్నా. నాణ్యస్థానం తీసుకొని 12 ఏళ్ళు అయింది. నాకు దేవుడు స్వస్థత పరిచింది. ఇప్పుడు ఇంకా మంచిగా ఇందుకు ముందు ఉండేది కన్నా ఇప్పుడు బాగా స్వస్థత ఇచ్చింది దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని పేరు యేసు. యేసు దేవుడిని నమ్ముకున్నా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ హీలింగ్ హర్ లార్డ్. గివ్ యూ గ్లోరీ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. ఇదేం తెలుసా? లుంబోసాక్రల్ పట్టి అంటారు దీన్ని. ఇది దేనికి వేసుకున్నా అంటే నిన్నటి దినము నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఈరోజు నేను స్వస్థత గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ఎవరో కుర్చీలో కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుచున్న ఒక వ్యక్తి, మీ యొక్క నడుము భాగంలో ఉన్న చివరి ఎముక, కాక్సిక్స్ బోన్ అంటారు, చివరి 3-4 ఎముకల్లో ఏదో సమస్యతో మీరు వచ్చారు. విపరీతమైన నొప్పి. నేను ఈ మాటను చెప్పుచున్నప్పుడు దేవుని శక్తి ఆ భాగంలో దిగి రావడం మీరు గ్రహిస్తూ ఉన్నారు. ఏదో చీమ పారినట్టు, ఏదో ఒక స్పర్శను, ఇంగ్లీష్లో టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు, ఆ రీతిగా ఒక స్పర్శను మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీరు స్వస్థతను పొందుచున్నారు. హల్లెలూయా. ప్రభు నాకు చూపించిన విషయము, ఎవరో శరీరంలో ఏదో గట్టిగా బిగించి చాలా నొప్పితో కూర్చుంటున్న భాగంలో ఉన్న చివరి ఎముక, అంటే దాన్ని కాక్సిక్స్ బోన్ అంటారు, నడుములో ఉన్న స్పైనల్ కార్డ్లో, ఆ యొక్క బోన్లో చివరి 4 ఎముకలు నలిగిపోయి చైర్లో కూడా కూర్చోలేని పరిస్థితిలో ఒక తల్లి వచ్చింది అని ప్రభు నా ద్వారా బయలుపరిచారు. ఆమె అన్నది అలా చెప్తున్నప్పుడే ఆమె చైర్ దగ్గర, అక్కడ లాస్ట్లో ఉంది చైర్స్, ఇక్కడ ఏం లేదు, అక్కడ దేవుని శక్తి దిగి వచ్చి ఆమె కింద పడిపోయిందంట. కొంచెంసేపు తర్వాత ఆమె మేలుకొని ఆమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆమె అన్నది, నేను ఏంటమ్మా అంటే, నా చేయి తీసుకుపోయి అక్కడ చూపుతుంది, చూడు ఇక్కడ ఉంది, పట్టుకొని చూడని. నేను అలా పట్టుకొని చూశాను, గట్టిగా ఉంది. నేను అన్నాను ఏంటిది? ఆమె అన్నది, అమ్మ ఇది నేను బెల్ట్ వేసుకొని వచ్చాను, కనీసం చైర్లో నేను ఎక్కువసేపు నేను కూర్చోలేను. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి వచ్చింది, ఆ వెంటనే నాకు నొప్పి పోయింది. నేను అన్నాను, ప్రజలు చాలామంది నమ్మరు, నువ్వు 24 గంటలు పరీక్ష చేసి రేపటి దినం, ఆమె అన్నది చాలా హాస్పిటల్ పోయి, ఇదిగో స్కానింగ్ రిపోర్ట్ ఆమె చేతిలో ఉంది, ఆ స్కానింగ్ రిపోర్ట్తో ఆమె వచ్చింది, ఇక్కడ హన్మకొండలో ఎక్కడో తీసుకున్నట్టుంది, ఆమె తీసుకున్న డిజిటల్ ఎక్స్రేను ఆమె పట్టుకొని వచ్చింది. అటువంటి పరిస్థితిలో వచ్చిన ఆ తల్లికి దేవుని శక్తి తాకినప్పుడు నేను చేయబట్టి ప్రార్థన చేయలేను, కానీ వెంటనే ఆమె స్వస్థత పొందినట్టు. ఇప్పుడు 24 గంటలు అయిపోయింది. ఇప్పుడు ఆమెనే, అమ్మ కనుదిరుని పట్టుకో, నువ్వు చెప్పు ఏం జరిగింది నిన్న అందరూ లేచి నిలబడమన్నది అమ్మ. అయ్యంగారు మాట్లాడినాక అమ్మ మాట్లాడింది, అందరు లేచి నిలబడినాం. ఒక తల్లి ఎవరో చీర లోపట్ట గట్టిగా కట్టి ఉన్నది. ఆమె బాగా బాధపడుతుంది, కుర్చీలో కూర్చుండలేదు, కింద కూర్చున్నది. ఆమె లేచి నిలబడి ఒక్క చేతి దేవునికి చూపు, ఒక్క చేతి అది గాయమున్న కాడ పెట్టుకోమన్నది. అట్టనే నేను పెట్టుకొని ఆరాధన చేసింది. పడిన వల్ల లేపద్దదు, వాళ్ళే స్వస్థత పొంది లేచి అత్తలు అన్న వరకు అక్కడ ఉన్న నడుమ దానిలో లేచి వచ్చి ఇంకో ఆమె చెప్పుకుంటే, నానే అమ్మ చేయబట్టి చూడు, దేవుడు నన్ను చూపిండు నీకు అని నేను చెప్పిన. చూసింది. ఇప్పుడు అంత నొప్పిలా ఏది లేదు నాకు. దేవుడు నా మీదనే ఉన్నాడు, ఆత్మల్లో ఉన్నాడు నా దేవుడు. నిన్నటి నుండి ఇప్పుడు వరకు మరలా మీరు ఈ పట్టి వేసుకోలేదా? వేసుకోలే. మత్తి కూడా వచ్చింది నాకు, దేవుడు వేసుకున్న బుద్ధి ఇయ్యలే. నేను ఇవాళ పోయినాను, నేను మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని పోయినా, తీసేసి పండుకున్నా. మళ్ళీ మంచిగా నిద్రపోయారా? చర్చికి కూడా పోయినా, నా చర్చికి పోయినా నొప్పి లేదు. హల్లెలూయా. ఈరోజు మెడికల్ రిపోర్ట్తో వచ్చారు. నేను అన్నాను తీసుకొని రమ్మని. అమ్మా ఇంకా మీకు ఈ పట్టి అవసరం లేదు, ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు.
హల్లెలూయా. ఉండని లోపల పెట్టండి. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు లార్డ్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. ఎవరో ఒక్కరు ఇక్కడ మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని వచ్చారు. సిస్టర్ వస్తున్నారు, బ్రదర్ వస్తున్నారు, నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలని. మీరు ఎటువంటి స్పర్శను అనుభవిస్తూ ఉన్నారంటే మీ యొక్క తల భాగంలో, ఆన్ యువర్ ఫోర్ హెడ్, మీ తల భాగంలో ఈ ముందు భాగము, మీ ముందు భాగం తల నెత్తిలో ఏదో మీ తలపైన పావురం కొట్టుకున్నట్టు, ఏదో కదిలినట్టు, ఏదో గాలి మిమ్మల్ని తాకినట్టు మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్పడానికి వచ్చారో నాకు తెలియదు. ఆ ప్రార్థన సమయంలో నేను చెప్పాను, అలా పావురం కొట్టుకున్నట్టు ఆ దేవుని శక్తి మీ మీద దిగి రావడం నేను చూశాను. మీరు ఎలా అనుభవించారు? దేవుడి వాక్యం తోటి నాతో మాట్లాడిండు. దేవుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలని చాలా ఆశపడ్డా నేను చాలా రోజుల నుంచి. కానీ దేవుడికి దూరంగా బ్రతికిన ఇన్ని రోజులు దేవుడితోటి ఉండాలని ఆశపడుతున్నాను. నేను దేవుని చనిపోయేదాకా విడిచిపెట్టకూడదు అనుకుంటున్నాను. దేవుడు ఆత్మ నేను మనస్ఫూర్తిగా పొందాలనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని చూపించి ప్రభు పిలవమన్నాడు. అంటే ఈరోజు సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడాడు. ఇంకా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలని మీరు నిర్ణయం చేసుకున్నారు, అవునా? అవునండి. ఇంకా దేవుడు మీరు అనుకుంటారు నేను పొందుకోలేనేమో, నేను ఇలా జీవించాను కదా అని. అదే మరలా చెప్తున్నాను, దీనికి ఏ అర్హత లేదు. మీరు ఆశపడ్డారు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని నింపి ఉన్నాడు. సంతోషంగా వెళ్ళండి.